Good evening, everyone. Welcome to the DMC ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్. సో ఈరోజు నేను ఫ్లూయిడ్ మెకానిక్స్ క్లాస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇందులో మీరు కనుక చూసినట్లయితే కొన్ని బేసిక్స్ మాత్రమే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం ఎటువంటి థియరీ అండ్ ఎటువంటి డెరివేషన్స్ డెప్త్గా కాకుండా మన ఎగ్జామ్ గ్రామ వార్డు సచివాలయంకి ఏదైతే ఎగ్జామ్కి సిలబస్ ఉందో ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో సో ఆ ప్యాటర్న్ లో మనం ఇక్కడ క్లాసెస్ అనేది చెప్పబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్లూయిడ్ అండ్ వాట్ ఈస్ మీన్ బై మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటి అనేది మనం చూసాం. సో ఇక్కడ మనం అందరూ అనుకున్నట్లు ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ విచ్ ఈస్ capable of flowing under the action of shear force. Remember this, under the action of shear force. It is a substance. Fluid అనేది ఒక సబ్స్టెన్స్ అండి. Substance is nothing but it is a combination of water molecules. Water molecules or gas molecules. Fluid అనేది కాంబినేషన్ ఆఫ్ వాటర్ అంటే లిక్విడ్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు అనమాట. ఓకే, సో ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్ అండ్ గ్యాసెస్ రెండు ఉంటాయి అనమాట. సో కాబట్టి ఈ ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ అనేవి కూడా అన్నింటినీ ఈ విధంగా కలిపితే ఒక సబ్స్టెన్స్. ఆ సబ్స్టెన్స్ అనేది కంటిన్యూగా మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. కంటిన్యూగా మనకి ఫ్లో అవుతుంటుంది. ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఎందుకు ఫ్లో అవుతుంది? అండర్ ది యాక్షన్ ఆఫ్ షియర్ ఫోర్సెస్. అండర్ ది యాక్షన్ ఆఫ్ షియర్ ఫోర్సెస్. షియర్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ద కొలిజన్ బిట్వీన్ ది టూ మాలిక్యూల్స్. ఈ విధంగా ర్యాపిడ్ జరుగుతుంది కదా ఈ రెండింటి మధ్య, ఆ విధంగా. సో ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి? ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ డీల్స్ విత్ ది ఫ్లూయిడ్ బిహేవియర్ అట్ రెస్ట్ అండ్ ఇన్ మోషన్. అంటే ఏంటి? ఫ్లూయిడ్ అనేది ఒక సబ్స్టెన్స్, ఇట్ కంటిన్యూస్లీ మూవ్స్ అండర్ ది యాక్షన్ ఆఫ్ షియర్ ఫోర్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఫ్లూయిడ్ బిహేవియర్ గురించి చదువుతాం ఫ్లూయిడ్ మెకానిక్స్ లో. ఎప్పుడు? ఫ్లూయిడ్ అనేది ఈ విధంగా రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు. రెస్ట్ పొజిషన్ అంటే ఒక కంటైనర్ లో మనం వాటర్ తీసుకున్నప్పుడు కానీ, ఈ విధంగా ఒక కంటైనర్ లో వాటర్ తీసుకున్నప్పుడు కానీ, ఒక లేక్ లో మనకు వాటర్ స్టోర్ అయినప్పుడు కానీ, ఒక లేక్ లో వాటర్ అనేది మనకి స్టోర్ అయినప్పుడు కానీ, లేకుంటే ఒక స్ట్రక్చర్ డ్యామ్, మనం డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, ఈ విధంగా ఉంటది. ఇక్కడ వరకు మనకు వాటర్ టేబుల్ అనేది ఉంటుంది ఈ విధంగా. సో ఈ వాటర్ ఇట్లా రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు కానీ, ఈ వాటర్ వల్ల ఏ విధంగా మనకి ఫోర్సెస్ అనేవి ఈ స్ట్రక్చర్ పైన యాక్ట్ అవుతాయి అంటే ఈ బిహేవియర్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ని మనం స్టడీ చేస్తాం అనమాట. ఎప్పుడు? ఫ్లూయిడ్ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా రెస్ట్ కండిషన్స్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత మోషన్ లో ఉన్నప్పుడు. మోషన్ లో ఉన్నప్పుడు అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వాటర్ వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనకి వాటర్, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వాటర్ అనేది వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అన్నప్పుడు డ్యూ టు సమ్ గ్రావిటీ వల్ల కొన్ని వెళ్తాయి. అదే విధంగా మనము సంప్ లో నుంచి, ఇక్కడ సంప్ ఉంటది, సంప్ లో నుంచి పైన ఉండేటువంటి సింటాక్స్ కి వాటర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ పంప్ చేయాలనుకుంటే ఏం యూజ్ చేస్తాం? సమ్ మోటార్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ మోటార్ వల్ల ఏమైతుంది? ఎలక్ట్రిక్ కరెంట్ సప్లై అనేది మనం ఇస్తాం, ఎలక్ట్రిక్ పవర్ సప్లై అనేది ఇస్తాం అనమాట. అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ సప్లై. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఇలా పైప్ లో నుంచి ఇలా మనకి పైకి వెళ్తారు అనమాట. రైట్, ఇదన్నమాట ఈ ట్యాంక్ లోకి వెళ్తుంది. సో ఎప్పుడు? మోషన్ లో ఉన్నప్పుడు. ఈ బిహేవియర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ని, ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ ఫ్లూయిడ్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చదివేదే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనమాట. తర్వాత వెన్ కమ్ టు ది ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఇక్కడ ఏమంటున్నాం? ఫ్లూయిడ్ మెకానిక్స్ ని కంప్లీట్ గా 3 పార్ట్స్ గా మనం డివైడ్ చేసి ఉంటాము. సో ఏదో ఏంటంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్, ఫ్లూయిడ్ డైనమాటిక్స్. సో ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే చెప్పాను నేను, స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్ అట్ రెస్ట్ పొజిషన్, వెన్ ఫ్లూయిడ్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్. అంటే ఈ కండిషన్స్ అన్ని కూడా ఓకే, రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు స్టడీ చేస్తాం. తర్వాత కైనమాటిక్స్. కైనమాటిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ మోషన్ వితౌట్ ఫోర్స్ కన్సిడరేషన్స్. గుర్తుపెట్టుకోండి, వితౌట్ ఫోర్స్ కన్సిడరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్. ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటే ఏంటి? వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, బట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి ఏవి కూడా అప్లై చేయము ఫర్ ది మూమెంట్ ఆఫ్ దట్ ఫోర్స్. ఓకే, ఆ విధంగా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏమంటే, ఇప్పుడు రైన్ ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఈ విధంగా ఫ్లో అవుతూ వెళ్ళిపోతాయి, ఈ విధంగా ఫ్లో అవుతూ వెళ్ళిపోతాయి. ఎలా వెళ్తాయి అంటే డ్యూ టు గ్రావిటీ ఫోర్సెస్. డ్యూ టు గ్రావిటీ ఫోర్సెస్ వాటర్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతూ వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి డైనమిక్స్ అన్నాం. డైనమిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ మోషన్ విత్ ఫోర్స్ considerations. With force considerations is called as dynamics.
ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనము? సంప్ లో నుంచి వాటర్ ని సింటెక్స్ లోకి పంప్ చేయడం. ఓకే, సో దిస్ ఈజ్ సంప్. సో ఇది ట్యాంక్, మన హౌస్ పైన ఉండేటువంటి ట్యాంక్. ఆ ట్యాంక్ లకు వాటర్ పంప్ చేయాలంటే మనకి ఎక్స్టర్నల్ గా సమ్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఏంటంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తాం అనమాట. అదే విధంగా ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? పంప్స్ యూజ్ చేస్తాం. సో పంప్స్ యూజ్ చేసి ఇక్కడ నుంచి వాటర్ ని ఈ విధంగా మనము ట్యాంక్ లోకి పంప్ చేస్తాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఫ్లూయిడ్ బిహేవియర్స్ ఏ విధంగా ఉంటాయి, ఫ్లూయిడ్ ఫోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, వాటి డెన్సిటీ ఎట్లా మారుతుంది, వెలాసిటీ ఏ విధంగా ఉంటుంది అని చదివేది, డిశ్చార్జ్ ఏ విధంగా ఉంటుంది అని చదివేది ఇక్కడ ఫ్లూయిడ్ డైనమిక్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ స్టాటిక్స్ మీన్స్ అంటాడు అంతే ఎగ్జామ్ లో. ద స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్ when it is fluid is in rest condition or force considerations or without force considerations అంటాడు. when fluid is in motion, when fluid is in not motion అంటాడు. సో ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు స్టాటిక్స్ అంటే రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు స్టడీ చేస్తాము, కైనమాటిక్స్ అంటే ఫ్లూయిడ్ మోషన్ లో ఉంటది కానీ ఫోర్సెస్ అనేవి కన్సిడర్ చేయము, అదే విధంగా డైనమిక్స్ అంటే మోషన్ లో ఉంటది, ఫోర్సెస్ అనేవి కన్సిడర్ చేస్తాము. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అడుగుతారు అనమాట ఎగ్జామ్ కి, రైట్. సో ఇప్పుడు మనము దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మాస్ అంటే ఏంటి ఏం తెలుసుకోవాలి. మాస్ అంటే ఏంటి? సో మాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్, రైట్, ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ అంతే మాస్ అంటే. సో దానికి యూనిట్స్ ఏమొస్తాయి అంటే కనుక మనకి కేజీస్ అంటాం అనమాట. ఏమంటాం? కేజీస్. మాస్ యూనిట్స్ కేజీస్. అదేవిధంగా వెయిట్ అంటే ఏంటి? ఇప్పుడు వెయిట్, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? వెయిట్ అంటే మనకి మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని తీసుకుంటాం, ఎం ఇంటూ జీ. సో ఇప్పుడు ఎం అంటే ఏంటి మనకి? కేజీ ఇంటూ జీ అంటే ఏంటి మనకి? మీటర్ పర్ సెకండ్ కేజ్, యాక్సలరేషన్ కదా, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని తీసుకుంటాం అనమాట. సో దీన్నే మనము ఏమనుకోవచ్చు? ఫోర్స్ అని కూడా అంటాం. ఎప్పుడు అంటాం ఫోర్స్ అని? ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ పైన సమ్ యాక్షన్ ద్వారా, సమ్ యాక్షన్ జరిగినప్పుడు, ఆబ్జెక్ట్ పైన సమ్ యాక్షన్ ఏ డైరెక్షన్ ఉన్నా కానీ జరిగినప్పుడు, రైట్, దాన్ని ఫోర్స్ అంటాం అనమాట. ఫోర్స్ కూడా ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్ తీసుకుంటాం. సో ఇక్కడ మాస్ సేమే, సబ్స్టెన్స్ కేజీస్, యాక్సలరేషన్ కూడా సేమే, మాస్ పర్ సెకండ్ స్క్వేర్, రైట్. సో అప్పుడు ఈ వెయిట్ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఇట్లా ఆబ్జెక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ఇది ఎనీ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది ఫోర్స్ అనేది మనకి, రైట్. ఇది ఫోర్స్ కి వెయిట్ కు ఉన్నటువంటి బేసిక్ డెఫినేషన్, ఒక డిఫరెన్స్. సో ఇప్పుడు దీన్నే మనం ఏమంటున్నామంటే 1 న్యూటన్ అని రిప్రజెంట్ చేస్తాము. సో దిస్ ఈజ్ ఆల్సో 1 న్యూటన్ అని రిప్రజెంట్ చేస్తాం. క్లియరా? మాస్, వెయిట్, ఫోర్స్, రైట్. సో లెట్స్ గో ఫర్ దిస్ వన్. సో ఇక్కడ మనకి మాస్ డెన్సిటీ, డెన్సిటీ ఆర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటి అంటే కనుక ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ మాస్ అండ్ యూనిట్ వాల్యూమ్, యూనిట్ వాల్యూమ్ ఏమంటున్నాం? మాస్ అండ్ యూనిట్ వాల్యూమ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై రో. మాస్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ is represented by rho, mass divided by volume, mass divided by volume. మాస్ అంటే ఏంటి? కేజీ బై యూనిట్స్ అనమాట ఇవి. వాల్యూమ్ అంటే ఏంటి? మీటర్ క్యూబ్ కదా, 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్, సో దట్ ఈస్ కాల్డ్ మీటర్ క్యూబ్. సో డెన్సిటీకి యూనిట్స్ ఏంటి? కేజీ పర్ మీటర్ క్యూబ్. గుర్తుపెట్టుకోవాలా, ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అడుగుతాడు వాడు. సో ఏమని అడుగుతాడు? మాస్ డెన్సిటీ అని చెప్పేసి రేషియో ఆఫ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అనొచ్చు, మాస్ అండ్ యూనిట్ వాల్యూమ్ అనొచ్చు, లేకపోతే మాస్ బై వాల్యూమ్ ఇవ్వచ్చు, ఎట్లానే ఇవ్వచ్చు. సో ఇది మనకు గుర్తుంటే ఈజీగా రాసేస్తాం అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ది స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ అనేది తీసుకుంటాం. స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ w. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వెయిట్ బై వెయిట్ అండ్ వాల్యూమ్. ఇది తీసుకోండి, వెయిట్ అండ్ యూనిట్ వాల్యూమ్ అగైన్. సో ఇప్పుడు ఏం తీసుకోవచ్చు? వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అని రాసుకోవచ్చా? వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్, వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్, వాల్యూమ్ ఆఫ్
ఫ్లూయిడ్ అని తీసుకుంటాం. ఇక్కడ వెయిట్ కి ఏంటి యూనిట్స్ మనకి జనరల్ గా న్యూటన్స్ అని చెప్పాం కదా. సో వెయిట్ కి ఏంటి యూనిట్స్ న్యూటన్స్. సో డైరెక్ట్ గా రాసుకోవచ్చు న్యూటన్ పర్ మీటర్ ఇలా వస్తుంది. స్పెసిఫిక్ వెయిట్ స్పెసిఫిక్ డెన్సిటీ ఈ విధంగా. సో అదే విధంగా స్పెసిఫిక్ వాల్యూమ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇట్ ఈస్ అ రెసిప్రోకల్ ఆఫ్ మాస్ డెన్సిటీ. రెసిప్రోకల్ ఆఫ్ మాస్ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ 1/ρ అంటాం అనమాట. అంటే 1 మాస్ బై వాల్యూమ్. రెసిప్రోకల్ ఆఫ్ మాస్ డెన్సిటీ దీన్ని మనం ఈ విధంగా రాసుకుంటాం వాల్యూమ్ బై మాస్. సో ఈ విధంగా తీసుకుంటాం. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ డెఫినేషన్స్. ఇవి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట మనకి. సో ఈ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకుంటే ఎంటైర్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ, రైట్? సో ప్లీజ్ బై హార్ట్ దీస్ థింగ్స్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్, coming to the next point is called as specific gravity. Here see here, specific gravity. Specific gravity is nothing but this is also one kind of ratio of density of fluid divided by density of standard fluid. ఏమంటున్నాం స్టాండర్డ్ ఫ్లూయిడ్. సో ఇక్కడ మనకి ఆల్వేస్ ది స్టాండర్డ్ ఫ్లూయిడ్ ని ఏ విధంగా దేని తీసుకుంటామంటే వీఆర్ కన్సిడరింగ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ యాజ్ వాటర్. ఆల్వేస్ మనము ఈ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏం తీసుకుంటున్నాము వాటర్ తీసుకుంటున్నాం అనమాట. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ డెన్సిటీ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఇట్ ఈస్ హ్యావింగ్ no units. Very very important bit అండి. So it is having no units. Why? ఎందుకు దీనికి యూనిట్స్ లేవు? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం డెన్సిటీ పైన డెన్సిటీ కింద డెన్సిటీ పైన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ మనకు రాసినట్లయితే పైన డెన్సిటీ అయితే ఏమొస్తుంది మనకి డెన్సిటీకి యూనిట్స్ ఏంటి మాస్. ఏమంటున్నాం మాస్ కదా. మాస్ అంటే ఏంటి కేజీ పర్. లెట్స్ రైట్ క్లియర్లీ నీట్లీ, రైట్? సో ఇక్కడ ఏమంటున్నాం కేజీ పర్ మీటర్ క్యూబ్ పైన. మళ్ళీ కింద కూడా ఏమైతుంది కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటే క్యాన్సల్డ్. సో కాబట్టి నో యూనిట్స్. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ హ్యావింగ్ నో యూనిట్స్. గుర్తుపెట్టుకోవాలా, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, రైట్? సో నెక్స్ట్, సో స్పెసిఫిక్ గ్రావిటీ దేంతో మెజర్ చేస్తాం మనము అంటే ఎక్స్పెరిమెంటల్ గా హైడ్రోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్ ది స్పెసిఫిక్ గ్రావిటీ. జనరల్ గా హైడ్రోమీటర్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ ని మనము స్పెసిఫిక్ గ్రావిటీ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, క్లియర్. నెక్స్ట్, కమ్ టు ది నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాల్డ్ యాజ్ విస్కోసిటీ. సో విస్కోసిటీ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు ది ఫ్లూయిడ్ మోషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సాలిడ్ పార్టికల్స్ కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే, ఇది ఒక సాలిడ్ పార్టికల్ ని తీసుకుంటే ఇప్పుడు ఈ పార్టికల్స్ పైన సమ్ ఫోర్స్ అనేది నువ్వు అప్లై చేసినట్లయితే ఈ ఆబ్జెక్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మూవ్ అవుతుంది. అవునా కదా? మూవ్ అయ్యి ఇక్కడ ఆగిపోతుంది, ఇలా ఆగిపోతుంది. ఎందుకు ఆగుతుంది అంటే డ్యూ టు హ్యావింగ్ సమ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ది సర్ఫేస్ అండ్ ది ఆబ్జెక్ట్ బాటమ్ లేయర్ లో సమ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అండి. ఆ రెసిస్టెన్స్ ఏమి ఇక్కడ అంటున్నాం మనము ఫ్రిక్షన్ అంటున్నాం. ఎక్కడ సాలిడ్ బాడీస్ కన్సిడర్ చేసుకుంటే ఫ్రిక్షన్ అంటాం. అదే విధంగా ఫ్లూయిడ్ అనేది కూడా ఇప్పుడు ఒక కెనాల్ ను ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ కెనాల్ లో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటే సో ఇక్కడ మనకి ఏమైతుంది రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ ఏమంటున్నాం మనం ఇక్కడ విస్కోసిటీ అంటున్నాం. ఆ రెసిస్టెన్స్ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఇక్కడ వాటర్ ఇన్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ ఈ సర్ఫేస్ పైన మూవ్ అయినప్పుడు సమ్ షియరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ షియరింగ్ ఫోర్స్ కాస్త మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ అవడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఈ టాప్ లేయర్ కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ ఫ్లూయిడ్ పార్టికల్స్ కి ఈ రెండింటి మధ్య మనకి షియరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య మనకి షియరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డెప్త్ ఆఫ్ ఫ్లో అంటాం అనమాట, డివై. సో ఈ విధంగా మనకి షియరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవడం వల్ల విస్కోసిటీ అనేది డెవలప్ అవుతుంది, రైట్? సో ఈ షియరింగ్ ఫోర్స్ ఈ పార్టికల్ కన్సిడర్ చేసుకున్నట్లయితే దీనిపైన ఎటువంటి వాటర్ మాలిక్యూల్స్ లేవు కాబట్టి దీనిపైన సమ్
షేరింగ్ ఫోర్స్ టాప్ బాటమ్ లో రెండింటిలో లేదు కాబట్టి ఈ పార్టికల్ కొంచెం స్పీడ్ గా మూవ్ అవుతుంది, అంటే వెలాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి యూ ప్లస్ డియు అవుతుంది అనమాట. అదే నువ్వు ఈ పార్టికల్ కనుక తీసుకున్నట్లయితే వెలాసిటీ యూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ బాటమ్ లోనూ షేరింగ్ అనేది జరుగుతుంది, పైన ఈ మాలిక్యూల్ ద్వారా షేరింగ్ అనేది జరుగుతుంది, కాబట్టి ఈ పార్టికల్ ఎక్కువ ఫాస్ట్ గా మూవ్ అవ్వలేదు, కాబట్టి వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది. అండ్ బాటమ్ లో టాప్ కి వెళ్ళే కొద్ది వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో దాన్నే మనం ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి వెలాసిటీ ప్రొఫైల్, దీన్ని ఏమంటున్నాం, ఈ లైన్ ని యూతో రిప్రజెంట్ చేస్తాము, ఈ లైన్ ని వైతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇట్లా వెలాసిటీ అనేది కన్సిడర్ చేసుకున్నట్లయితే సేమ్ పర్టికులర్ ఒకే సెక్షన్ దగ్గర తీసుకుంటే ఇక్కడ ఉండేటువంటి ఫ్లూయిడ్ పార్టికల్ వెలాసిటీ ఇంత ఉంటుంది. సో ఇక్కడ ఉండేటువంటి ఫ్లూయిడ్ పార్టికల్ కి యూ, ఇక్కడ ఉండేటువంటి ఫ్లూయిడ్ పార్టికల్ కి యూ ప్లస్ డియూ ఉంటుంది అనమాట. సో కాబట్టి దీన్నే ఏం తీసుకుంటున్నాం మనము, షియర్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డియూ బై డివై అంటున్నాం, డియూ బై డివై అంటున్నాం. అంటే ఏంటి, డియూ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఓకే, సో డివై ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ డెప్త్. అంటే ఏంటి, ఈ బాటమ్ లేయర్ లో ఉన్నప్పుడు వెలాసిటీ కొంచెం ఉంది, ఇలా డెప్త్ చేంజ్ అయ్యే కొద్ది వెలాసిటీ అనేది కూడా చేంజ్ అవుతూ పోతుంది ఇంక్రీజింగ్ లో. ఓకేనా, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి కింద నుంచి పైకి వెళ్లే కొద్ది ఈ వై అయిన డెప్త్ చేంజ్ అయ్యే కొద్ది వెలాసిటీ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది, కాబట్టి డివై బై డియు బై డివై అని రాస్తాం. అంటే వై చేంజెస్ అక్కర్స్, యు ఆల్సో చేంజెస్, రైట్. ఇదనమాట. దీని మొత్తాన్ని ఏమంటాము అంటే కనుక మనము డియు బై డివై ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అంటాం. ఏమంటాం, రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అంటాం, రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్. ఆర్ ఏమంటాం, వెలాసిటీ గ్రేడియంట్. గుర్తుపెట్టుకోవాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెలాసిటీ గ్రేడియంట్ అంటాం అనమాట దీన్ని. సో ఈ టవ్ అనేది ఏమైతుంది మనకి, షియర్ స్ట్రెస్ అవుతుంది అనమాట. షియర్ స్ట్రెస్ ఎందుకు అంటే ఈ షియర్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. షియర్ ఫోర్స్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ as షియర్ స్ట్రెస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, గుర్తుపెట్టుకో, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ఆర్ వెలాసిటీ గ్రేడియంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు అనమాట. సో దీన్నే మనం ఏ విధంగా రాస్తాము అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ లో, సో మ్యూ ఇంటూ డియు బై డివై గా రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ, న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ అంటాం అనమాట. దీన్ని ఏమంటున్నాం, న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఈ మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏమంటున్నాం, డైనమిక్ విస్కాసిటీ. ఏమంటున్నాం, సారీ, సో మ్యూ ఈజ్ నథింగ్ బట్ డైనమిక్ విస్కాసిటీ అంటాం. ఏమంటాం, డైనమిక్ విస్కాసిటీ అంటాం అనమాట. సో మ్యూ అనేది, సో ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటున్నాం, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం అనమాట. ఓకే, ఇది పాయింట్. సో ఇప్పుడు మ్యూకి మనకి యూనిట్స్ ఏమొస్తాయో చూద్దాం. మ్యూకి మనకి యూనిట్స్ ఏమొస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏమొస్తాయి, మ్యూ అంటే ఏంటి, నీకు షియర్ స్ట్రెస్ కదా, టౌ బై డియు బై డివై అంటాం. సో దాన్ని ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ షియర్ స్ట్రెస్ డివైడెడ్ బై వెలాసిటీకి ఏమొస్తుంది, మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అదేవిధంగా వైకి ఏమొస్తుంది, మీటర్ వస్తుంది. ఇదంతా క్యాన్సిల్ కొడితే న్యూటన్, సెకండ్ పైకి పోతే మీటర్ క్యాన్సిల్ అయిపోయి మీటర్ స్క్వేర్ మిగులుతుంది. సో దీస్ ఆర్ ది యూనిట్స్ పర్ విస్కాసిటీ. దీస్ ఆర్ ది న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ యూనిట్స్ పర్ విస్కాసిటీ. దీన్నే మనం ఏం రాస్తామంటే పాస్కల్ సెకండ్ అని రాస్తాం. పాస్కల్ సెకండ్ అంటే, పాస్కల్ అంటే ఏంటి, 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. రైట్, 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. కాబట్టి పాస్కల్ సెకండ్ అని చెప్పి దీన్ని రాస్తాం అనమాట. ఇదంతా కూడా ఒక టర్మ్. విస్కాసిటీకి యూనిట్స్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే ఫ్లూయిడ్స్ లో విస్కాసిటీ ఏమవుతుంది అనేది కాన్సెప్ట్ చూసాం. సో ఇక్కడ మనం ఒక బీకర్ తీసుకొని ఇందులో ఫ్లూయిడ్ మాలిక్యూల్స్ కనుక మనం ఈ విధంగా పెట్టినట్లయితే
ఈ విధంగా పెట్టినట్లయితే, సో ఎప్పుడైతే నువ్వు టెంపరేచర్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫ్లూయిడ్ పార్టికల్స్ మధ్య కొలిజన్ అనేది తగ్గిపోతుంది, ర్యాపిడ్ మూమెంట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అక్కడ మనకి షియరింగ్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. షియరింగ్ ఫోర్స్ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి విస్కాసిటీ కూడా డిక్రీజ్ అవుతుంది ఫర్ లిక్విడ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ, రైట్? అంటే ఏమి, షియర్ స్ట్రెస్ ఇంక్రీజ్ అయితే విస్కాసిటీ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా? విస్కాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే షియరింగ్ స్ట్రెస్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. షియరింగ్ స్ట్రెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్, షియరింగ్ స్ట్రెస్ ఈజ్ డిక్రీజింగ్. So shearing is decreasing, then viscosity also decreases. Then viscosity also decreases for liquids. క్లియరా? గుర్తుపెట్టుకోండమ్మా. సో అదే టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇక్కడ గ్యాసెస్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, ర్యాండమ్ మోషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అంటే బిట్వీన్ ద పార్టికల్స్ మధ్య కొలిజన్ అనేది ఎక్కువ జరిగి ఈ గ్యాసెస్ లో మనకి ఏమైతుంది, ర్యాపిడ్ మూవ్మెంట్ అనేది జరగడం వల్ల షియరింగ్ స్ట్రెస్ టౌ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫర్ గ్యాసెస్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కొలిజన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి బిట్వీన్ ద పార్టికల్స్ టౌ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మ్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అప్పుడు విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతుంది ఫర్ గ్యాసెస్ కనే చెప్తాం. సో ఫైనల్ గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే విస్కాసిటీ డిక్రీజ్ అవుతుంది ఫర్ లిక్విడ్స్, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతుంది ఫర్ గ్యాసెస్. రిమెంబర్ దిస్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ నెగ్లెక్ట్, ఈచ్ అండ్ every point is important, right? Okay. So now coming to the kinematic viscosity. What is mean by kinematic viscosity? So it is a ratio between viscosity to density of a fluid. Remember, very very important. So kinematic viscosity will represented as small v, that called as nu antam anamata. Emantam? Nu antam. So that is equal to dynamic viscosity to density of a fluid. So this is called as కైనమాటిక్ విస్కాసిటీ. ఏమంటున్నాం? కైనమాటిక్ విస్కాసిటీ. సో కైనమాటిక్ విస్కాసిటీకి యూనిట్స్ ఏంటి? ఇప్పుడు నీకు తెలుసు, డైనమిక్ విస్కాసిటీకి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై డెన్సిటీ అంటే ఏంటి, కేజీ పర్ మీటర్ క్యూబ్. డెన్సిటీ అంటే ఏంటి, కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇప్పుడు నీకు ఇక్కడ కేజీలో ఉంది, ఈ న్యూటన్ కూడా మనం కేజీలోకి తెచ్చేసుకుందామా? సో ఇప్పుడు న్యూటన్ అంటే ఏంటి, న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, రైట్? ఫోర్స్ అంటే, సో కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసుకోవచ్చా? అంటే న్యూటన్ ని. సో ఈ న్యూటన్ ప్లేస్ లో దీన్ని మొత్తం సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సబ్స్టిట్యూట్ చేయండి. అయితే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దామా? రైట్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్, రైట్, డివైడెడ్ బై కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకే. సో ఈ విధంగా రాసుకుందాం. ఇప్పుడు మనకి ఏమైతుంది, ఇక్కడ అంతా కూడా కేజీ కేజీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, ఇది ఇంటూ సెకండ్. ఇక్కడ సెకండ్ మిస్ చేసాం కదా, న్యూటన్ ఒకటి రాసాం అనమాట. సో ఇక్కడ ఉండేటువంటి సెకండ్, ఇక్కడ ఉండేటువంటి సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, రైట్? సో ఇప్పుడు మీటర్ మీటర్ కూడా క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, మీటర్ స్క్వేర్ అనేది అట్లే వస్తుంది డివైడెడ్ బై సెకండ్, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ది యూనిట్స్ ఫర్ న్యూకి యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అంటాం. ఇవి ఎస్ఐ యూనిట్స్ అనమాట. సో అప్పుడు ఇక్కడ మనకి ఈ స్టోక్ అంటే వన్ స్టోక్ ఈజ్ ఈక్వల్ టు, స్టోక్ ని దేంట్లో రిప్రజెంట్ చేస్తామంటే సిజిఎస్ యూనిట్స్ లో రిప్రజెంట్ చేస్తాము. వన్ స్టోక్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఇక్కడ మీటర్స్ ఉంది కదా, ఈ మీటర్స్ కాస్త మనకి సెంటీమీటర్ లో కన్వర్ట్ కావాలి. సో ఇప్పుడు మీకు తెలిసిందే ఏ విధంగా, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా. సో ఇక్కడ ఏముంది, మీటర్ స్క్వేర్ ఉంది, అంటే ఏమి 100 ఇంటూ 100. ఇప్పుడు నీకు ఏం కావాలా, సెంటీమీటర్లో కావాలా. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది అప్పుడు, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100, అవునా? 1/100, 1 cm ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్స్ అని వస్తుంది. ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి మీటర్ ఇంటూ మీటర్ కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు నువ్వు డైరెక్ట్ గా 1/100 ఇంటూ 1/100 ఇంటూ మీటర్ స్క్వేర్ బై సెకండ్. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ స్టోక్. ఏమంటాం,
వన్ స్ట్రోక్ వాల్యూ ఎంత అంటే ఇన్ సిజిఎస్ యూనిట్ లో 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకే, 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 స్ట్రోక్ అని చెప్పేసి మనం తీసుకుంటాం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్. ఈ బిట్స్ లేకోకుండా ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ ఉండదు. సో బీ కేర్ఫుల్ గైస్. రైట్, ఓకే, ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తున్నాం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళేటప్పుడు ఇవి బేసిక్స్ అనమాట. ఇవి కూడా డెఫినేషన్స్ మనకి చిన్న చిన్నవి చూద్దాం. ఏంటివి డెఫినేషన్స్ అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. రైటా? రైట్, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనాలన్నమాట. న్యూటానియన్ ఫ్లూయిడ్స్. వాట్ ఈజ్ మీన్ బై న్యూటానియన్ ఫ్లూయిడ్స్ అంటే ఇట్ ఒబేస్ ది న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే ఏంటి? మనం ఇందాక చెప్పాం, టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై ఈజ్ కాల్డ్ యాజ్ న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై is called as Newton law of viscosity. If this equation satisfies, so that is called as, those kind of fluids as called as Newtonian fluids అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అండ్ కిరోసిన్. ఈ రెండు కూడా మనకి ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తాయి అన్నమాట. సో అదే విధంగా నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్స్ అంటే does not obey the Newton law of viscosity. అంటే ఈ ఈక్వేషన్ ని ఒబే చేయదు. అప్పుడు ఏమి ఎగ్జాంపుల్స్ అంటే బ్లడ్, జెల్ ఎగ్జాంపుల్స్ గా మనము తీసుకుంటాం అనమాట. ఓకేనా? బ్లడ్, జెల్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. తర్వాత ఐడియల్ ఫ్లూయిడ్ అంటున్నాం. సో ఐడియల్ ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లూయిడ్ హ్యాస్ ప్రాపర్టీ ఇట్ కెనాట్ కంప్రెస్. అంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఏంటది? ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అండ్ నాన్ విస్కాస్, అంటే విస్కాసిటీ అనేది ఉండదు. తర్వాత నో సర్ఫేస్ టెన్షన్, అసలు సర్ఫేస్ టెన్షన్ అనేది ఉండదు ఆ ఫ్లూయిడ్ కి అంటున్నాం. అంటే ఈ ఐడియల్ ఫ్లూయిడ్ ఈ కండిషన్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తేనే ఆ ఫ్లూయిడ్, దాన్ని ఏమంటున్నాం? ఆ ఫ్లూయిడ్ ని ఐడియల్ ఫ్లూయిడ్ అంటున్నాం. ఈ ఐడియల్ ఫ్లూయిడ్ రియల్ లైఫ్ లో ఎక్కడా కూడా మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. రైట్? సో ఇట్ ఈస్ ఏ ఇమాజినరీ ఫ్లూయిడ్ అంటారు. అందుకే దీన్ని ఏమంటున్నాము? ఇమాజినరీ ఫ్లూయిడ్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమాజినరీ ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఐడియల్ ఫ్లూయిడ్. ఐడియల్ ఫ్లూయిడ్ కావాలంటే ద ఫ్లూయిడ్ హ్యాస్ ఇన్కంప్రెసిబుల్, నాన్ విస్కస్ అండ్ నో సర్ఫేస్ టెన్షన్. రైట్? ఫర్దర్ upcoming slides, so I am going to explain what is meant by surface tension also. Okay, don't worry about that. Right? Incompressible, in general meaning, compressible, incompressible. Right? Ideal fluid. So if you consider real fluid, viscous and surface tension అంటే ఇవి రెండు కూడా ఉంటాయి ఫ్లూయిడ్స్ లో. అంటే రియల్ లైఫ్ లో ఏవైతే ఫ్లూయిడ్స్ ఉంటాయో, రియల్ ఫ్లూయిడ్స్ అన్ని కూడా రియల్ ఫ్లూయిడ్స్. రియల్ లైఫ్ లో ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనకి రియల్ ఫ్లూయిడ్స్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాము. రైట్? ఓకే. ఐడియల్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అంటే ఏంటి అంటే షియర్ స్ట్రెస్ ఈజ్ మోర్ దాన్ ది yield value but is directly proportional to the shearing strain అంటాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, గ్రాఫ్ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, ఇది ఐడియల్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అనమాట. ఈ గ్రాఫ్, ఈ లైన్ ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈల్డింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ ఈల్డింగ్ పాయింట్ కన్నా ఎక్కువ ఉంటది ఏది? షియరింగ్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటది. అదే విధంగా మనకి ఏమైతుంది, ఇక్కడ షియరింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఉంటుంది, ఈల్డింగ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట షియరింగ్ స్ట్రెస్ అనేది. అట్లే మనకి ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఇది సాటిస్ఫై చేస్తుందో, షియర్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది షియర్ స్ట్రెయిన్, సేమ్ ప్రాపర్టీ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటున్నాం? ఐడియల్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సింపుల్, గుర్తుపెట్టుకోవాలా. సో మాక్సిమం మనకి ఏం అడుగుతాడు? ఇది అడుగుతాడు. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే ఏంటి. ఈ మూడింట్లోనే మనకి బిట్స్ పడతాయి. ఐడియల్ ఫ్లూయిడ్ ఈజ్ అంటాడు ఇన్కంప్రెసిబుల్, నాన్ విస్కస్, నో సర్ఫేస్ టెన్షన్, ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏమైతుంది? ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే ఇన్కంప్రెసిబుల్, నాన్ విస్కస్, నో సర్ఫేస్ టెన్షన్, ఇలా. ఓకే, చిన్న చిన్న బిట్స్ అడుగుతాడు, మనం చూద్దాం నెక్స్ట్ ఏమైతుంది, ఎట్లయితుంది అనేది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు అందరికి అర్థమైంది కదా, ఏం జరుగుతుంది అనేది అంతా కూడా మనం చెప్పాం. రైట్? ఓకే, సో ఇంకొక 10 to 15 minutes క్లాస్ అనేది చెప్తాను నేను. కంటిన్యూ చేసేసిన తర్వాత బిట్స్కి వెళ్ళిపోదాం మనం. బిట్స్ ఏమొస్తాయి చూసాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్
వాట్ ఈస్ మీన్ బై సర్ఫేస్ టెన్షన్? వాట్ ఈస్ మీన్ బై సర్ఫేస్ టెన్షన్? సో జనరల్ మీరు ఏది గుర్తుపెట్టుకోవద్దండి. సర్ఫేస్ టెన్షన్ అంటే టెక్స్ట్ బుక్ లో పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఉంటాయి. నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్ డెఫినేషన్స్. జస్ట్ ఫాలో దిస్ పీపీటీ, రైట్? జస్ట్ ఫాలో దిస్ నోట్స్. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఏమంటాం? ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటాం అనమాట. సో దిస్ ఈస్ హ్యాపెన్. ఈ సర్ఫేస్ టెన్షన్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే దిస్ ఈస్ డ్యూ టు ఓన్లీ కొహిజన్ ఫోర్స్. ఓన్లీ కొహిజన్ ఫోర్స్ అంటే దీనికన్నా ముందు మనం ఏం తెలుసుకోవాలి? వాట్ ఈజ్ మీన్ బై కొహిజన్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై అడిషన్ అనేది మనం తెలుసుకోవాలి. అడిషన్ అంటే ప్లస్ కాదండి, అడిహెషన్. ఓకే, అడిహెషన్ అంటారు అనమాట. సో లెట్స్ సి వాట్ ఈజ్ మీన్ బై కొహిజన్. రైట్ ఇట్. ఓకే, కొహిజన్ అంటే ఏంటి? కొహిజన్ ఈజ్ నథింగ్ బట్ బాండింగ్, బాండ్ సారీ బాండింగ్ సారీ. Okay, so cohesion is nothing but bonding between same molecules. Bonding between same molecules. Okay, same molecules. ఏదైనా నువ్వు వాటర్ మాలిక్యూల్స్ తీసుకుంటే వాటర్ మాలిక్యూల్ విత్ ఇన్ దట్ మాలిక్యూల్స్ లోనే బాండింగ్ ఉంటే దాన్ని కోహిజన్ అంటాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి? అడ్హెషన్. అడ్హెషన్ అంటాం అనమాట. సో అడ్హెషన్ అంటే ఏంటి అంటే కనుక బాండింగ్ బిట్వీన్ డిఫరెంట్ మెటీరియల్స్, డిఫరెంట్ మాలిక్యూల్స్ అనుకో, మాలిక్యూల్స్, డిఫరెంట్ మాలిక్యూల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు, ఫర్దర్ గా మనకి ఇంపార్టెంట్ అయితే. ఓకే, బిట్స్ పడితే దీనిపైన కూడా అడుగుతాను. కోహిజన్ ఈజ్ నథింగ్ బట్ బాండింగ్ బిట్వీన్ ది సేమ్ మాలిక్యూల్స్. అడిహెషన్ ఈజ్ నథింగ్ బట్ బాండింగ్ బిట్వీన్ ది డిఫరెంట్ మాలిక్యూల్స్ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. క్లియరా? రైట్. సో ఇక్కడ మనకి సర్ఫేస్ టెన్షన్ అనేది ఏమంటున్నాము? ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటున్నాం. సో దిస్ ఇస్ హ్యాపెన్ ఫర్ ఓన్లీ కొహిజన్ వల్ల మనకి జరుగుతుంది అంటున్నాం. ఓకే, సో లెట్స్ సీ ఇన్ సమ్ pictorial way. So if you consider some water body, some water body like this. So if you drop a needle or something, any object, ఓకే, ఇక్కడ నీడిల్ ఉంది, మనం నీడిల్ తీసుకుంటున్నాం. ఓకే, నీడిల్ అని రాస్తారు. సో నీడిల్ అనేది ఈ విధంగా ఆ వాటర్ సర్ఫేస్ పైన పడేస్తే మనకి ఏమైతుంది? అది ఈ ఫ్లూయిడ్ సర్ఫేస్ పైన తేలాడుతుంది అనమాట. ఈ విధంగా తేలాడుతుంది. ఈ నీడిల్ వెయిట్ అంతా కూడా చూడండి, ఇక్కడ చూపించారు క్లియర్ గా. FW వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా? ఫ్లూయిడ్ లో ఈ విధంగా ఫోర్స్ డ్యూ టు ది వెయిట్, ఫోర్స్ డ్యూ టు ది వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అయితే దాన్ని రెసిస్ట్ చేస్తూ మనకి ఈ డైరెక్షన్ లోను ఈ డైరెక్షన్ లోను FS అంటాం. అంటే ఏంటి? ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అంటే ఇక్కడ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ కూడా ఈ విధంగా టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది, ఒక తాడ్ లాగా. ఓకేనా? ఈ విధంగా ఆపేస్తుంది అనమాట ఆ నీడిల్ లోపలికి వెళ్ళుకోకుండా. సో ఈ ప్రాపర్టీ అనేది ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతుందో అక్కడ ఆబ్జెక్ట్ అనేది వాటర్ లో సబ్మర్జ్ అవ్వదు. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, ఈ లెంత్ కన్సిడర్ చేసుకుంటున్నాం మనం అంతే. లెంత్, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక లీఫ్ పైన వాటర్ డ్రాప్లెట్స్ ఈ విధంగా ఉంటాయి మనకి రియల్ లైఫ్ లో మనం చూస్తుంటాం. ఓకే, వింటర్ లో ఎప్పుడైనా. ఓకే, ఇలా ఎందుకు ఆ లీఫ్ కింద వాటర్ ఈ విధంగా అటాచ్ అయ్యి ఉంటుంది అంటే డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఈ సర్ఫేస్ లో మనకి సమ్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ టెన్షన్ అనేది మనకి ఇప్పుడు ఈ వాటర్ డ్రాప్లెట్ అనేది ఈ విధంగా వెయిట్ యాక్ట్ అయితే దీనికి రివర్స్ డైరెక్షన్ లో సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది ఈ ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అనేది ఈ ఫోర్స్ డ్యూ టు వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే ఈ వాటర్ డ్రాప్లెట్ ఈ విధంగా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ యాజ్ సర్ఫేస్ టెన్షన్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ వల్ల ఆ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది అట్ నార్మల్ టెంపరేచర్ దగ్గర సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ అనేది మెర్క్యూరీకి సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు వాటర్. ఎందుకు? సో మెర్క్యూరీలో బాండింగ్ అనేది ఏముంటుంది అంటే కొయిజన్ బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. కొయిజన్ బాండింగ్ అనేది ఎక్కువ అంటే సేమ్ మాలిక్యూల్స్. ఓకే, ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ వచ్చేసి లిక్విడ్ డ్రాప్లెట్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకుంటున్నాం మనము. లిక్విడ్ డ్రాప్లెట్ లో సర్ఫేస్ టెన్షన్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, లిక్విడ్ డ్రాప్లెట్ లో సర్ఫేస్ టెన్షన్ ఏ విధంగా ఉంటుంది? హాలో బబుల్ లో సర్ఫేస్ టెన్షన్ ఏ విధంగా, లిక్విడ్ జెట్ లో ఏ విధంగా ఉంటుంది? ఈ మూడు కూడా
వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ లో ఈ సర్ఫేస్ టెన్షన్ పైన ఈ మూడింటి పైన మనకి ప్రాబ్లమ్స్ అనేది లేకోకుండా ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకే, ఎగ్జామ్ అనేది ఉండదు, రిమెంబర్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ లిక్విడ్ డ్రాప్లెట్. లిక్విడ్ డ్రాప్లెట్ ఏ విధంగా ఉంటుందండి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుందా? ఓకే, ఇది ఒక లిక్విడ్ డ్రాప్లెట్ స్పెరికల్ షేప్ లో ఉంటుంది అనుకుందాం. ఓకే, నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఇలా కట్ చేసేస్తా. ఇలా కట్ చేసినప్పుడు నాకు టూ హాఫ్స్ ఫామ్ అవుతాయి కదా, ఈ విధంగా ఫామ్ అవుతాయి, ఈ విధంగా ఫామ్ అవుతాయి. ఇంకొక హాఫ్ యువతలు ఉంటుంది. సో ఇప్పుడు కట్ చేసినప్పుడు ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ సర్కంఫరెన్స్ ఇక్కడ నుంచి నాకు ఏం డెవలప్ అవుతుంది అంటే సమ్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిగ్మా. ఏమంటున్నాం, సర్ఫేస్ పైన డెవలప్ అవుతుంది కాబట్టి సిగ్మా. ఈ సర్ఫేస్ టెన్షన్ దేంతో రిప్రజెంట్ చేస్తామంటే సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాము. సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాము. సిగ్మా అనేది డెవలప్. అదేవిధంగా ఈ లోపల పక్క మనకి ఏం యాక్ట్ అవుతుంది, సమ్ ప్రెజర్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది కదా, లోపల బబుల్ లోపల కూడా సమ్ వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్, ఓకే, ప్రెజర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఏంది, ప్రెజర్ పి అనేది. ఇక్కడ ఏమైతే అవుతుంది, ఈ సర్ఫేస్ లో ఈ లేయర్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఈ సర్ఫేస్ లో మాత్రమే, ఈ లేయర్ పైన మాత్రమే సర్ఫేస్ టెన్షన్ యాక్ట్ అవుతుంది. ఈ లోపలంతా కూడా మనకి ఏం యాక్ట్ అవుతుంది, ప్రెజర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనము, టెన్సైల్ ఫోర్స్, టెన్సైల్ టెన్సైల్ ఫోర్స్ డ్యూ టు టెన్సైల్ ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఏమంటున్నాం, సర్ఫేస్ టెన్షన్, టెన్సైల్ ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ ఆన్, ఎక్కడ యాక్ట్ అవుతుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ ది బబుల్. ఎక్కడ యాక్ట్ అవుతుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ బబుల్, సర్కంఫరెన్స్ ఆఫ్, ఓకే, బబుల్ దగ్గర యాక్ట్ అవుతుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ ది బబుల్. ఇంతే కదా, ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ ది బబుల్ కి ఈ సిగ్మా అనేది యాక్ట్ అవుతుంది. అది ఎంత యాక్ట్ అవుతుంది, సిగ్మా అంటే ఫోర్స్ కదా మనకి కావాల్సింది. ఇక్కడ ఏమంటున్నాం, టెన్సైల్ ఫోర్స్ అంటున్నాం. అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా. ఏరియా ఏమి, సర్కంఫరెన్స్ ఏరియా వచ్చేసి 5d. సో ది లెట్ us assume దిస్ ఇస్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఈ ప్రెజర్ ఫోర్స్ నుంచి కూడా మనకి యాక్ట్ అవుతుంది కదా, ప్రెజర్ ఫోర్స్ ఆన్ ఏరియా. ఓకే, ప్రెజర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆ సర్క్యులర్ ఏరియా కాబట్టి మొత్తం అంతా స్పెరికల్ 5/4d² అని తీసుకుంటాం. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే సిగ్మా ఇంటూ 5d ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 5/4d². ఇది ఒకటే డెరివేషన్, నెక్స్ట్ అంతా సింపుల్ ఈక్వేషన్ రాసేస్తాను అనమాట నేను. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ 5d క్యాన్సిల్డ్. సో ఇప్పుడు నీకు ఏం కావాలా, సర్ఫేస్ టెన్షన్. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఇదేం మిగిలింది, PD/4. సో దిస్ ఈజ్ ఫర్ లిక్విడ్ డ్రాప్లెట్. సో అదేవిధంగా హ్యాలో తీసుకున్నట్లయితే ఏమవుతుంది, హ్యాలోకి గుర్తుపెట్టేసుకోండి, సేమ్ ఈక్వేషన్ సేమ్ డెరివేషన్. ఇక్కడ హ్యాలో అంటే 2 లైన్స్ వస్తాయి అనమాట, సర్కంఫరెన్స్ అనేది 2 వస్తాయి అంతే. హ్యాలో అంటే తెలుసు కదా, ఇలా వస్తుంది, ఇలా ఉంటే ఇలా, ఇలా ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఈ పక్క దీనిపైన సర్కంఫరెన్స్ రెండింటిపైన యాక్ట్ అవుతుంది అంతే. ఇది హ్యాలో. ఓకే, హ్యాలో అంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇదే ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి, 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, జస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో, సేమ్ ఈక్వేషన్ ఏమవుతుంది, 2 సిగ్మా 5d, 2 ఇంటూ సిగ్మా 5d ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 5/4d². దీంట్లో కూడా సేమ్ 5d క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 8 వస్తుంది. సో కిందికి వెళ్తే కూడా మనకి ఏమొస్తుంది, 8 వస్తుంది, అవునా కదా. 4 యూట్లు తీసుకో, 8 సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పీడి. అప్పుడు నాకు సిగ్మా కావాలి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD/8, సారీ, PD/8. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD/8. సో దిస్ ఇస్ ఫర్ హ్యాలో. హ్యాలో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదే ది జెట్ అయింది అనుకోండి, డైరెక్ట్ గుర్తు చేసుకోండి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD/2 వస్తుంది అనమాట. ఏమొస్తుంది, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD/2. గుర్తుపెట్టుకో, ఇది కూడా ఈక్వేషన్ చిన్నదే, బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం, రైట్. సో నో ప్రాబ్లం. సో ఇదొక ఈక్వేషన్, ఈ 3 ఈక్వేషన్ లో బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. లిక్విడ్ డ్రాప్లెట్ కి సిగ్మా సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు PD/4. అదే హాలో అయితే డబుల్ అవుతుంది కాబట్టి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD/8 అవుతుంది అనమాట.
ఓకేనా. సో హాఫ్, దీంట్లో హాఫ్, ఈ లిక్విడ్ డ్రాప్ లో ఇది హాఫ్ అవుతుంది అంతే కదా. సో ఇది వచ్చేసి లిక్విడ్ జెట్ లో PD/2 అవుతుంది, PD/2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగినాడు అనమాట. ఏమని అడిగినాడు అంటే కనుక ఎగ్జామ్ లో మనకి డైరెక్ట్ గా లిక్విడ్ డ్రాప్లెట్ కి హాలో బబుల్ కి రేషియో ఏమైతుంది, సర్ఫేస్ టెన్షన్ రేషియో ఏమైతుంది అంటాడు అనమాట. సో లిక్విడ్ డ్రాప్లెట్ కి హాలో బబుల్ కి రేషియో ఏమైతుంది అంటే 1/2 అవుతుంది. ఓకేనా, 1/2 రేషియో అవుతుంది. ఎట్లయితుంది అంటే ఇక్కడ PD/4, ఓకేనా, PD/4 ఇక్కడికి వచ్చేసరికి PD/8 అయింది. 8 రావాలంటే 4 మల్టిప్లై 1/2 చేస్తే నీకు 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ దీంట్లో హాఫ్ రాస్తాను, ఒక ఎగ్జాంపుల్, స్పేస్ ఉందా, రైట్. సో లెట్ మీ రైట్ హియర్, పైన టాప్ లో రాస్తాను చూడండి. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు PD/4 ఫర్ డ్రాప్లెట్. సో అదే విధంగా ఈజ్ ఈక్వల్ టు PD/8. ఓకే, ఈ 8 రావాలంటే ఏం చేయాలి, దీంట్లో సగం కదా. సో అప్పుడు ఏమైతుంది, హాఫ్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు హాలో బబుల్ అవుతుంది అనమాట. ఒకవేళ లిక్విడ్ డ్రాప్లెటే కావాలనుకోండి, డబుల్ ఆఫ్ ది హాలో బబుల్. సో ఇది గుర్తుపెట్టుకో, హాఫ్ ఆఫ్ ది లిక్విడ్ డ్రాప్లెట్ ఈజ్ ఈక్వల్ టు హాలో బబుల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, గుర్తుపెట్టుకోండి. క్లియరా, రైట్, అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్. సో ఇదేంటి అంటే కనుక మనకి క్యాపిలారిటీ అంటాం. సో క్యాపిలారిటీ, వాట్ ఈస్ మీన్ బై క్యాపిలారిటీ? సో క్యాపిలారిటీ ఈజ్ నథింగ్ బట్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఎ లిక్విడ్ సర్ఫేస్ ఇన్ ఎ స్మాల్ ట్యూబ్ రిలేటివ్ టు ది adjacent level of liquid when tube is kept inside the liquid. ఓకే, సో లెట్ us consider ఆ డెఫినేషన్ కన్నా ముందు మీరు ఇది చూసినట్లయితే కనుక ఈ విధంగా ఒక బీకర్ కనుక మనం తీసుకున్నట్లయితే, కంటైనర్ ఇక్కడ వరకు మనం వాటర్ అనేది ఫిల్ చేసినట్లయితే, ఓకే, ఇవన్నీ చిన్న చిన్న బేసిక్స్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓకే, నో ప్రాబ్లం. సో ఈ యొక్క చిన్న గ్లాస్ ట్యూబ్ కనుక ఈ విధంగా నువ్వు తీసుకుంటే, ఇక్కడ ఈ గ్లాస్ ట్యూబ్ తీసుకున్నప్పుడు ఈ గ్లాస్ ట్యూబ్ ని ఇలా వర్టికల్ గా ఈ వాటర్ లో కనుక నువ్వు డిప్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే వాటర్ అనేది రైజ్ అయ్యి ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఇట్లా లోయర్ మినిస్కస్ ఫామ్ అవుతుంది ఈ ట్యూబ్ లో. క్లియరా, లోయర్ మినిస్కస్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ లోయర్ మినిస్కస్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే డ్యూ టు సమ్ సర్ఫేస్ టెన్షన్, అంటే ఈ వాటర్ లో నుంచి ఈ ట్యూబ్ లోకి వచ్చినటువంటి ఈ వాటర్ మళ్ళీ కింద పడిపోకుండా, ఈ వాటర్ లోకి పడిపోకుండా ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది హోల్డ్ చేస్తుంది ఈ ట్యూబ్ లోనే నిలబడేటట్లా. ఓకేనా, ఈ వాటర్ వన్స్ ఈ ట్యూబ్ లోకి రాగానే ఈ వాటర్ మళ్ళీ వాటర్ లోకి పడిపోకుండా డ్యూ టు ది సర్ఫేస్ టెన్షన్ అనేటువంటి యాక్టివిటీ వల్ల ఈ వాటర్ ఈ ట్యూబ్ లోనే అక్కడే ఆగిపోతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిలారిటీ రైజ్ అంటాం. ఇది రైజ్, క్యాపిలారిటీ రైజ్ అంటాం. దీన్ని ఏమంటాం, క్యాపిలారిటీ రైజ్ అంటాం. ఎందుకంటాము, ఇది వాటర్ అనేది రైజ్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఇట్లా వాటర్ లో డిప్ చేసిన వెంటనే ఆ ట్యూబ్ లో వాటర్ అనేది రైజ్ అవుతుంది. దాన్ని క్యాపిలారిటీ రైజ్ హెచ్ తో రిప్రజెంట్ చేస్తాం, క్యాపిలారిటీ రైజ్ అంటాం. ఎందుకు ఈ విధంగా రైజ్ కావాలి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే కనుక, సో క్యాపిలారిటీ రైజ్ అనేది దేని ద్వారా అవుతుంది అంటే కనుక మనకి ఇక్కడ అడిషన్ ప్రాపర్టీ వల్ల అవుతుంది. దేని ద్వారా అవుతుంది, మనకి అడిషన్ ప్రాపర్టీ వల్ల అవుతుంది. ఎందుకు అడిషన్ ప్రాపర్టీ వల్లే అవుతుంది చూద్దాం. ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో క్యాపిలారిటీ రైజ్ ఎందుకు అవుతుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ కోహిజన్. గుర్తుపెట్టుకోవాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ కోహిజన్ అంటాం అనమాట. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఎగ్జామ్ లో బిట్ అడుగుతాడు. క్యాపిలారిటీ రైజ్ ఎందుకు అవుతుంది, అడిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కోహిజన్ కన్నా. అంటే ఎందుకు అంటే ఇక్కడ వాటర్ అనేది ఒక మెటీరియల్, గ్లాస్ ట్యూబ్ అనేది ఒక మెటీరియల్. ఎప్పుడైతే ఈ వాటర్ ఈ గ్లాస్ ట్యూబ్ ని వెట్ చేస్తుందో, ఈ వెట్ చేసినప్పుడే ఈ విధంగా రైజ్ అవుతుంది అనమాట. వెట్ అవ్వడం వల్లనే ఇది రైజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ వెట్టింగ్ పర్పస్ వల్లనే మనకి ఏమైతుంది, బాండింగ్ అనేది జరుగుతుంది. అడిషన్ అంటే ఏమంటున్నాం మనము, ద బాండింగ్ బిట్వీన్ ది టూ మాలిక్యూల్స్ అన్నాం. అంటే గ్లాస్ తోను వాటర్ తోను బాండింగ్ అనేది ఏర్పడడం వల్ల రైజ్ అనేది జరుగుతుంది. కాబట్టి అడిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ కోహిజన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం.
సో క్యాపిలారిటీ మాత్రమే గుర్తుంచుకోండి, క్యాపిలారిటీ మాత్రమే దేని ద్వారా అవుతుంది అంటే బోత్ కొయిజన్ అండ్ అడిషన్ వల్ల అవుతుంది. క్యాపిలారిటీ అనేటువంటిది దేని ద్వారా అవుతుంది, కొయిజన్ వల్ల అవుతుంది, అడిషన్ వల్ల కూడా అవుతుంది. ఇంపార్టెంట్ బిట్. క్యాపిలారిటీ రైజ్ మాత్రమే అయితే కనుక అడిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ కొయిజన్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. సో డిఫరెన్స్ ఇలాంటివే బిట్స్ అడిగేది. ఓకే, క్యాపిలారిటీ అనేది మాత్రమే తీసుకుంటే కొయిజన్ అండ్ అడిషన్ రెండింటి వల్ల జరుగుతుంది, అది రైజ్ ఆఫ్ ఫాల్ అనేది చెప్పలేము. ఒకవేళ క్యాపిలారిటీ రైజ్ అన్నాడు అనుకోండి, అడిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ కొయిజన్ అని మనము చెప్తాం అనమాట. ఓకేనా. దీనికి ఒక చిన్న ఈక్వేషన్ విత్ ఇన్ 2 seconds లో అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది కింద పడిపోకుండా ఉంది కదా, ఈ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్ఫేస్ టెన్షన్ ఈక్వేట్ చేస్తాం అంతే. అప్పుడు ఈ రైజ్ ఎంత అనేది మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది అనమాట. సో కాబట్టి వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏమంటున్నాం, వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్. సో weight of fluid in that glass tube with height h, weight of liquid అని రాసుకోవచ్చు. ఇంకా మనం weight of liquid in the tube ఓకే చెప్తాను ఇది కూడా. weight of liquid in the tube in height h అన్నమాట, ఇన్ హైట్ h. సో ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకోవచ్చు, రో జీ, ఓకే, రో జీ హెచ్ ఇంటూ ఏరియా. ఎందుకు రాసుకుంటాం ఈ విధంగా? సో వెయిట్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ది ట్యూబ్ హైట్ హెచ్, ఓకే, వెయిట్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ది హెచ్ అని చెప్పేసి మనం రాసుకుంటాం అనమాట. సో ఎందుకు అనేది ఇక్కడ చూసాం, చిన్న డెరివేషన్ పక్కన నేను చేస్తాను. ఓకే, సో జనరల్ గా మనకి ఏం తెలుసు, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు రోజీ ఇంటూ వాల్యూమ్ అని రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, రోజీ ఇంటూ వాల్యూమ్ అని మనం రాసుకోవచ్చు. ఎందుకు రాసుకుంటాం, ఏం దాని వెనకాల ఉన్నటువంటి రీజన్? జనరల్ గా మనకి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, మాస్ ఇంటూ వెయిట్ అంటే ఏం తెలుసు మనకి, మాస్ ఇంటూ గ్రావిటీ, అవునా వెయిట్ అనేది. సో ఇక్కడ నువ్వు ఈ వెయిట్ ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ మాస్ ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ నీకు తెలుసు డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో రో ఇంటూ విగా రాసుకోవచ్చా దీన్ని, మాస్ ని, రైట్. సో దీన్నే నేను ఈ విధంగా రాసుకుంటున్నాను అంటే ఇక్కడ రో జీ ఇంటూ వాల్యూమ్ అని రాసుకుంటా. ఎందుకు మనం ఇట్లా రాసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ అనేది రావాలి కాబట్టి డిరైవ్ చేస్తాను నేను. చూడండి ఒకసారి, మనకి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మాస్ బై వాల్యూమ్, అవునా? క్లియర్, అర్థమవుతుందా నేను చెప్పేది అందరికీ? సో ఇక్కడ వెయిట్ ని రో జీ ఇంటూ విగా రాసుకుంటాము, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ జీగా రాసుకుంటాం. ఓకే, జనరల్ మనకి ఉండేటువంటి ఈక్వేషన్. ఇప్పుడు నేను రో జీ ఇంటూ విగా ఎందుకు రాసుకున్నాను అనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఓకే, సో ఈ రో జీ ఇంటూ వి అని రాసుకునే వాళ్ళు ఈ రోని మళ్ళీ నేను ఏం రాసుకుంటున్నాను, ఈ ఈక్వేషన్ ని రో అంటే ఏంటి అటు రాసిన కదా, మాస్ బై వాల్యూమ్ ఇంటూ జీ ఇంటూ వాల్యూమ్ రాసుకోవచ్చా ఇట్లా. సో అంటే ఈ వాల్యూమ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, మాస్ ఇంటూ జీనేనా, ఇదే ఈక్వేషన్ లో వచ్చేది. సో కాబట్టి నేను దీన్ని ఏం రాసుకుంటాను, డివైడెడ్ బై వి చేసుకొని దీన్ని రోగా రాసుకుంటున్నాను. అప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ ఇంటూ వి రాసుకోవచ్చు కదా ఈ విధంగా. ఇక్కడ డివైడెడ్ బై వి మల్టిప్లై బై వి రాసుకుంటాను అంతే, సింపుల్. డివైడెడ్ బై వాల్యూమ్ మల్టిప్లై బై వాల్యూమ్ చేస్తా, దీన్ని ఈ విధంగా రాసుకుంటాను. క్లియర్, రైట్. సో ఇక్కడ మనకి రో ఇంటూ జీ వాల్యూమ్ అనేది ఏది తీసుకుంటామంటే ఇక్కడ ఈ హెచ్ హైట్ లో ఈ ఏరియాకి తీసుకుంటాం. ఈ ఏరియాలో ఉండేటువంటి వెయిటే కదా మనకు కావాలి. ఇప్పుడు ఈ హెచ్ హైట్ ఎంత అనేది మనం కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ హెచ్, అది హెచ్ ఇంటూ ఏరియా ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్ అని రాసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డబ్ల్యూ. ఓకే, దీన్ని ఏమనుకుంటున్నాను నేను, వాల్యూమ్ అంటే ఇట్లా రాసుకోవచ్చు కదా, అదొక ఈక్వేషన్ కదా. సో ఈ ఏరియాని ఏం రాసుకోవచ్చు, ఇది సర్క్యులర్ ట్యూబ్ కాబట్టి మనకి ఏమైతుంది చిన్నది. సో అప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు 5/4 d స్క్వేర్ గా రాసుకుంటాను. ఏం రాసుకుంటాను, 5/4 d స్క్వేర్ గా నేను రాసుకుంటాను. సో అప్పుడు ఇక్కడ దీన్నే డబ్ల్యూ అంటే రో జీ ఇంటూ హెచ్ ఇంటూ ఏం రాసుకోవచ్చు, 5/4
డి స్క్వేర్ అని చెప్పి రాసుకుంటారు. సో దిస్ ఇస్ ఈక్వేషన్ 1. సో అదే విధంగా నాకు ఇక్కడ ఏమైతుంది, సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ సర్ఫేస్ టెన్షన్ ఇట్లా యాంగిల్ తో యాక్ట్ అవుతుంది. ఇక్కడ గ్లాస్ ట్యూబ్ కి ఈ సర్ఫేస్ టెన్షన్ కి సమ్ యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్నే నేను థీటా అని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు వర్టికల్ కాంపోనెంట్ దీన్ని నేను 2 కాంపోనెంట్స్ గా డివైడ్ చేసుకుంటే ఈ విధంగా, సో ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ సిగ్మా కాస్ థీటా అని నేను రాసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ యాక్ట్ అయ్యేటువంటి సర్ఫేస్ ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ ఏమైతుంది అంటే కనుక సిగ్మా ఇంటూ ఏమైతుంది 5d కాస్ థీటా, అంటే సిగ్మా కాస్ థీటా 5d అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ఈక్వేషన్ 2. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే కనుక నాకు ఏమైతుంది, సో రో జీ ఇంటూ హెచ్ ఇంటూ 5/4 ఇంటూ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ 5d ఇంటూ కాస్. ఇది ఒకటే చేస్తాను నేను, నెక్స్ట్ ఇది చేయను అనమాట. ఎందుకంటే టైం లేదు, మనకు అవసరం లేదంతా. సో 5 క్యాన్సల్, డి ఆల్సో క్యాన్సల్. ఓకే, సో ఇక్కడ నీకు రో జీ హెచ్ ఉంది, నీకు కావాల్సింది ఏంటి హెచ్. రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది ఇక్కడ సిగ్మా ఇంటూ ఏం మిగిలింది కాస్ థీటా డివైడెడ్ బై 4, ఇవికి వస్తే 4 సిగ్మా కాస్ థీటా డివైడెడ్ బై రో జీ. ఇడ ఇంకో డి ఉంటుంది. ఇది ఈక్వేషన్, ఇది మనకి క్యాపిలారిటీ రైజ్ ఈక్వేషన్. ఈ క్యాపిలారిటీ రైజ్ ఈక్వేషన్ లో ఇక్కడ ఫర్ ప్యూర్ గ్లాస్, ఫర్ క్లీన్ గ్లాస్, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. క్లీన్ గ్లాస్ అండ్ వాటర్ యాంగిల్ ఏమైతుంది అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ మనకి ఏమైతుందంటే యాంగిల్ ఈజ్ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ క్లీన్ గ్లాస్ ట్యూబ్ అండ్ వాటర్ యాంగిల్ ఈజ్ 0. అప్పుడు ఏమైతుంది ఇక్కడ మనకి హెచ్ కాస్ థీటా అంటే వాల్యూ ఏంది కాస్ 0. ఓకేనా, కాస్ 0 రాసుకోవచ్చా, కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంది 1. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది 4 సిగ్మా డివైడెడ్ బై రో జీ డి. సో దిస్ ఈజ్ రైజ్, క్యాపిలారిటీ రైజ్ అంటాం. అదే క్యాపిలారిటీ ఫాల్ తీసుకున్నట్లయితే కనుక మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ థీటా వాల్యూ మనకి పెరుగుతుంది. సేమ్ ఈక్వేషనే కాస్ థీటా డివైడెడ్ బై రో జీ డి తీసుకుంటాం. థీటా ఈజ్ వేరింగ్ అప్రాక్సిమేట్లీ 180 degrees to 130 degrees. సో దీస్ 2 బిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో దీంట్లో మనకి ఏమేమి వస్తాయి బిట్స్ అంటే క్యాపిలారిటీ అనేది దేని వల్ల జరుగుతుంది, కొయిజన్ వల్ల అడిషన్ వల్ల జరుగుతుంది. క్యాపిలారిటీ రైజ్ మాత్రమే దేని వల్ల జరుగుతుంది, క్యాపిలారిటీ రైజ్ మాత్రమే దేని వల్ల జరుగుతుంది, సో అడిషన్ గ్రేటర్ దాన్ కొయిజన్ అయినప్పుడు మాత్రమే మనకి జరుగుతుంది. అదే విధంగా ఈ రాసాను చూడండి, సింపుల్. అడిషన్ అనేది క్యాపిలారిటీ రైజ్ అని ఏమైతుంది, అడిషన్ గ్రేటర్ దాన్ కొయిజన్. థీటా వాల్యూ 0 ఫర్ క్లీన్ గ్లాస్ ట్యూబ్ అండ్ వాటర్ 0 అవుతుంది. సో ఇక్కడ చూడండి క్యాపిలారిటీ ఫాల్ దేనికి అవుతుంది, కొయిజన్ అండ్ అడిషన్, అంటే కొయిజన్ గ్రేటర్ దాన్ అడిషన్. ఇక్కడ థీటా వాల్యూ ఎంత అవుతుంది 128 degrees ఆర్ 130 degrees అప్రాక్సిమేట్లీ గా మనం తీసుకుంటున్నాము. సో క్యాపిలారిటీ ఫాల్ అకర్స్ డ్యూ టు ద డయామీటర్ డిక్రీజెస్. కాబట్టి డయామీటర్ అనేది మనకి ట్యూబ్ డయామీటర్ గ్రేటర్ దాన్ 6 mm ఉండాలి అని చెప్పేసి చెప్తాం, ఉండకూడదని చెప్పేసి ఓకేనా, రైట్. సో ఇక్కడ వరకు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది బిట్స్ అనేవి మనకి వస్తాయి అనమాట. ఓకే, లెట్స్ సి సో సమ్ ఆఫ్ ది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో యాజ్ వి ఆల్ నో దట్ ద స్పెసిఫిక్ గ్రావిటీ, చూడండి ఇక్కడ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ లిక్విడ్ హ్యాస్ the same units as that of the mass density, the same units that of the weight density, the same units as that of the specific volume, no units. Very very important bit na. So specific gravity ki no units, ఎందుకంటే density of a fluid by density of standard fluid కాబట్టి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి, నో యూనిట్స్ అనేది వస్తుంది అనమాట. స్పెసిఫిక్ వాల్యూమ్ ఇస్ ద లిక్విడ్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏంటి, మాస్ డెన్సిటీ. చెప్పాను కదా, మాస్ డెన్సిటీ, రైట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డైమెన్షన్ ఆఫ్ ద మాస్ డెన్సిటీ. డైమెన్షన్ ఈక్వేషన్స్ రాయడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ లో కూడా చూసుంటాం, బట్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకు సపరేట్ కాన్సెప్ట్ ఉంది, దీన్ని మళ్ళీ చూద్దాం మనం, ఓకేనా. సో అయితే ఇప్పుడు ఈ మాస్ డెన్సిటీ అంటే ఏంటి, రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే ఏంటి మనకి కేజీ, బై వాల్యూమ్ అంటే ఏంటి మీటర్ క్యూబ్. కేజీని దేంతో రిప్రజెంట్ చేస్తాం, m తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి, మాస్ ని m తో రిప్రజెంట్ చేస్తాము,
ఎల్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ లెంత్ మీటర్స్ ఏమన్నా వచ్చినా ఎల్ తో రిప్రజెంట్ చేస్తాము, టైం ని టీ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు కేజీ వచ్చింది, మాస్ ఎం తో రిప్రజెంట్ చేస్తున్నాం, క్యాపిటల్ ఎం. ఓకే, నాట్ స్మాల్ ఎం, క్యాపిటల్ ఎం తో రిప్రజెంట్ చేస్తాం. మీటర్ ఏం చెప్తాం, ఎల్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎల్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ టీ అనేటువంటి టర్మ్స్ ఏమీ లేవు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనము, ఎం ఎల్ టు ది పవర్ ఆఫ్ -3 గా రాసుకుంటాం, ఎందుకంటే ఈ పైకి పోతే. సో టీ టు ది పవర్ ఆఫ్ ఏం లేదు కాబట్టి 0. సో ఎం ఉంది కాబట్టి ఎం పవర్ 1, ఎల్ టు ది పవర్ ఆఫ్ -3, టీ టు ది పవర్ ఆఫ్ 0. సో చూసుకోండి, మాస్ పర్ వాల్యూమ్. ఇది ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుంటాం, ఇది ఆన్సర్ 1. రైట్, క్లియర్. నెక్స్ట్ ఇది చూడండి, ఫర్ అన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ డస్ డెన్సిటీ వేరీ విత్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈజ్ రిమైన్ కాన్స్టెంట్. ఈ టాపిక్ నేను చెప్తాను వచ్చినప్పుడు, అది బిట్ మరి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెలాసిటీ, న్యూటన్ లా ఆఫ్ వెలాసిటీ విస్కాసిటీ స్టేట్స్ దట్, న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ స్టేట్స్ దట్, ఇక్కడ చూడండి, షియర్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ అన్నాడు. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ రాసుకో కాల్సే, టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై. ఏమంటున్నాడు, ఫస్ట్ పాయింట్ ప్రపోర్షనల్ టు ది వెలాసిటీ అంటున్నాడు. వెలాసిటీని ఒకటే మనం కన్సిడర్ చేయం కాబట్టి టౌ ఈజ్ డైరెక్ట్, ఇది రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆప్షన్. సో నెక్స్ట్ కమ్ టు ది షియర్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వెలాసిటీ గ్రేడియంట్, నేను చెప్పాను. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్, దీనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఆప్షన్, ఈ షియర్ స్ట్రెస్ ఇస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ అన్నాడు. వెలాసిటీకి అసలు సంబంధమే లేదు, రాంగ్ ఆన్సర్. ఓకే, షియర్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ షియర్ స్ట్రెయిన్ అన్నాడు. ఓకే, రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్, నాట్ షియర్ స్ట్రెయిన్. రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ఉంటేనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, లేకుంటే కాదనమాట అట్లా. సో సర్ఫేస్ టెన్షన్ ఈజ్ అ ఫినామినాన్ డ్యూ టు ది కొహిజన్ ఫోర్స్ ఓన్లీ, కొహిజన్ ఫోర్స్ ఓన్లీ. ఎందుకు అంటే ఇక్కడ పైన ఉండేటువంటి సర్ఫేస్ లేయర్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ ఒకదానికోటి బాండింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి నీడిలు సబ్మర్జర్ కాకుండా చూస్తుంది. కాబట్టి ఈ బాండింగ్ దేని వల్ల జరుగుతుంది, విత్ ఇన్ ది వాటర్ మాలిక్యూల్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనకి కొయిజన్ అనేది జరుగుతుంది, సేమ్ మెటీరియల్ లోనే జరుగుతుంది, కొయిజన్ వల్ల జరుగుతుంది. తర్వాత ఐడియల్ ఫ్లూయిడ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద, చూడు బిట్ సేమ్ నేను అడిగాను ఇంతకు ముందే, ఐడియల్ ఫ్లూయిడ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ది ఇన్కంప్రెసిబుల్ అండ్ ఇన్విస్కస్ అండ్ నో సర్ఫేస్ టెన్షన్. ఓకే, గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడు, వాడు ఏమన్నాడు, హ్యాస్ నెగ్లిజిబుల్ సర్ఫేస్ టెన్షన్ అన్నాడు. కానీ ఇది ఒక్క ఆప్షన్ రైట్ కాదు, ఇవి రెండు ఉండాలా మనకి. ఈ రెండింటితో పాటు ఇది ఉంటే ఆప్షన్ రైట్ అవుతుంది. సో ఇది కాదు, కంప్రెసిబుల్ కాదు, ఇన్కంప్రెసిబుల్, ఒకటి చూజ్ చేసుకోకూడదు అనమాట మనం. ఓకేనా, సో వాడు వచ్చాడు ఈజ్ ఇన్కంప్రెసిబుల్ అన్నాడు, మళ్ళీ ఇక్కడ ఇన్విస్కడ్ అన్నాడు. సో విల్ గో ఫర్ దిస్ ఆన్సర్. ఓకే, ఇన్విస్కేడ్. రైట్, ఈ విధంగా సాల్వ్ చేయాలి క్వశ్చన్స్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ, నేను పాయింట్ కూడా రాశాను. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ ఇస్ నార్మల్ టెంపరేచర్ వెన్ కంపేర్ టు వాటర్ ఈజ్ ఏమైతుంది, ఎక్కువగా ఉంటుంది. వాటర్ తో కంపేర్ చేస్తే మెర్క్యూరీకి సర్ఫేస్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్యాపిలారిటీ డ్యూ టు, చూసుకో, క్యాపిలారిటీ డ్యూ టు బిట్ పడింది. ఏ విధంగా కొయిజన్ అడిషన్ రెండింటి వల్ల జరుగుతుంది, బోత్ ఏ అండ్ బి, కొయిజన్ అడిషన్. క్యాపిలర్ రైజ్ అయింది అనుకో, అప్పుడేమవుతుంది, ఓన్లీ కొయిజన్, ఓన్లీ అడిషన్. క్యాపిలర్ ఫాల్ అయింది అనుకో, ఓన్లీ కొయిజన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ నేను సాల్వ్ చేస్తాను నెక్స్ట్. తర్వాత ద ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ డిక్రీజెస్ ది విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్. సింపుల్, అవునా కదా. ఇంక్రీజ్ ఆఫ్ విస్కాసిటీ కాదు, డిక్రీజ్ ఆఫ్ విస్కాసిటీ ఫర్ గ్యాసెస్ కాదు, ఇంక్రీజ్ ఆఫ్ విస్కాసిటీ ఫర్ ఫ్లూయిడ్ కాదు. సో ఇది ఆన్సర్, డిక్రీజెస్ ది విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్, లిక్విడ్స్. ఓకే, ఫ్లూయిడ్ అనకూడదు, లిక్విడ్ అనకూడదు. ఫ్లూయిడ్ అంటే మళ్ళీ అది వేరే అవుతుంది. ఫ్లూయిడ్ లో గ్యాసెస్ లిక్విడ్స్ రెండు వస్తాయి, లిక్విడ్ అనాలి అంతే. ద ప్రాపర్టీ బై విచ్ దట్ మెర్క్యూరీ డస్ నాట్ వెట్ ది గ్లాస్ ఈజ్ డ్యూ టు కొహిజన్. క్లియరా, అంటే ఏంటి, ఇలా గ్లాస్ ట్యూబ్ తీసుకున్నప్పుడు ఇక్కడంతా మెర్క్యూరీ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ నువ్వు గ్లాస్ ట్యూబ్ ని ఇలా చేస్తే ఇది రైజ్ అవ్వదు అనమాట. ఇలా వాటర్ లాగా ఇలా రైజ్ అవ్వదు, ఇలా రైజ్ అవ్వదు. ఏ విధంగా యాక్ట్ అవుతుంది, ఏ విధంగా అవుతుంది అంటే, ఈ విధంగా ట్యూబ్ పెట్టినప్పుడు ఈ విధంగా ఫాల్ అవుతుంది, ఈ విధంగా ఫాల్ అవుతుంది, ఇలా వస్తుంది అనమాట. సో అందుకనే ఇది కొయిజన్ ప్రాపర్టీ వల్ల ఫాల్ అవుతుంది, ఇక్కడ అడిసివ్ ప్రాపర్టీ వల్ల రైజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము, మెర్క్యూరీ డస్ నాట్ వెట్ ది గ్లాస్. ఎందుకంటే మెర్క్యూరీ వేరే గ్లాస్ ట్యూబ్ మాలిక్యూల్స్ తో ఇంటరాక్ట్ కాదు కాబట్టి అది ఫాల్ అవుతుంది. అంటే ఏంటి, దాని మీనింగ్ ఓన్లీ సింగిల్ పార్టికల్, మెర్క్యూరీ బాండ్ అవుతుంది, వేరే ప్రాపర్టీ గ్లాస్ ట్యూబ్ తో మ్యాచ్ అవ్వట్లేదు, అంటే బాండ్ కావట్లేదు. అందుకనే ఓన్లీ కొహిజన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్, టుడేస్ క్లాస్. సో విల్ డిస్కస్ ఫర్దర్ మోర్ టాపిక్స్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కూడా మీరు నెక్స్ట్ క్లాస్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ డెమో క్లాస్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇదంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పినాను. సో ఇదే విధంగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఇమీడియట్ గా అడ్మిషన్స్ జరుగుతాయి. మీరు ఫీజు కట్టేసి వెబ్సైట్ లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని మీరు క్లాసెస్ అనేది రెగ్యులర్ గా
అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి కాంటాక్ట్ నంబర్ ఇస్తామండి. ఈ కాంటాక్ట్ నంబర్కి మీరు కాల్ చేస్తే డిఎంసి టీం వాళ్ళు మీ దగ్గర అడ్మిషన్ చేయించుకుంటారు. వితౌట్ అడ్మిషన్స్ నెక్స్ట్ నుంచి క్లాసెస్ ఉండవు. 7702993637. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.